మేడం 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 ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇక్కడికి వెళ్ళి ఉంటారు అక్క. ఇక్కడ కూడా లేదు అక్క. ఈ కాంట్రాక్ట్ నాకే రావాలి, వచ్చి తీరాలి. లేదంటే ఈ మాలిని రోడ్డున ప్రాణాలతో కాదు సేవంగా. అక్క అక్క సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం ఏంటి కార్తీక్? అక్క కనిపించట్లేదురా. అక్క కనిపించట్లేదా? ఏమైందిరా? నుంచుందిరా. ఇప్పుడు లేదు, చాలా భయంగా ఉందిరా. సరే పద చూద్దాం. యామిని, మాలిని వాళ్ళు హాస్పిటల్కి ఫోన్ చేసావా? ఒకవేళ ఆటోలో వెళ్ళుంటారేమో. లేదురా, తను అలా వెళ్ళదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామా? పోలీస్ స్టేషన్కి వద్దులేమ్మా. లేదా ఒకవేళ సుబ్రహ్మణ్యం, ఏదో తెలియక తప్పు చేశారా? కార్తీక్ ఏంట్రా? నువ్వు క్షమించరా. మనలో మనకేంట్రా, వదిలే. హలో, ఏంటండి నువ్వు అనేది? అలాగా? ఏ బండి తిప్పు. సుబ్రహ్మణ్య, ఆ రోజు మీ అమ్మ సమాధిని కూల్చి నిన్ను రోడ్డు మీద నిలబెట్టినప్పుడు నాకు బాధ కలగలేదు. కానీ ఈ రోజు నన్ను రోడ్డున నిలబెట్టినప్పుడు నీకు బాధగా ఉందని అన్నావే. నీ గొప్పతనం తెలుసుకున్నాను. నీ ముందు ఈరోజు నేను పూర్తిగా ఓడిపోయాను. అందుకే నువ్వు ప్రాణంగా ప్రేమించే మీ అమ్మ సమాధి దగ్గర క్షమాపణ అడగడానికి వచ్చాను. నువ్వు నన్ను క్షమించు సుబ్రహ్మణ్యం. అలా మాట్లాడకండి అక్క. ఇవన్నీ మీరు ఎవరి కోసం చేశారు? మీ తమ్ముడు కోసమేగా, నా ఫ్రెండ్ కార్తీక్ కోసమేగా. కాదు సుబ్రహ్మణ్యం, నువ్వు గొప్ప మనసుతో నన్ను క్షమించొచ్చు. కానీ ఆ పసిబిడ్డని నేను, అది నన్ను. మేడం, మీ స్టేటస్ అంతా వదిలేసి మనసు మార్చుకున్నారని విన్నాను. ఇక మీ ఆస్తి నా దగ్గర ఎందుకు? అందుకే మీ బిడ్డను మీకు ఇచ్చేద్దామని వచ్చాను. ఏంటి మేడం అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? వీడి మీ తమ్ముడు కొడుకే. నేను వీడిని చంపలేదు. నీకు తెలియకుండా ఈ బిడ్డను ఇంతకాలం నేనే పెంచాను. ఇప్పుడే అందరూ ఒకటిగా కలిసిపోయారు. పేల్చొద్దు, వేదోపనాలు మొదలు పెట్టద్దు. సంతోషంలో మాట్లాడగా నువ్వు జీవితంలో ఇంకెప్పుడు ఇన్హేలర్ ముట్టుకోలే.